Hi everyone, welcome to Rim Max World. This is Ram Singh, lecturer in mathematics. In today's session, we will discuss about the concept of LCM. I think you know the full form of LCM is least common multiple. First, we will see the definition of LCM is the least number which is exactly divisible by each one of the given numbers is called the LCM. అంటే ఏదైనా ఒక కనిష్ట సంఖ్య ఇచ్చిన మిగిలిన సంఖ్యలను నిశ్శేషంగా భాగిస్తే దానిని కసాగు లేదా కనిష్ట సామాన్య గుణిజము అని అంటారు. మీకు అర్థమయ్యేలాగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, చూడండి. ఇవాటి కాన్సెప్ట్ వచ్చేసేసరికి మనకు ఎల్సిఎం. సో ఎగ్జాంపుల్స్ నేను మీకు అబ్జర్వ్ చేసి వస్తే 2 and 4 అనేటుందని నాకు ఎల్సిఎం కావాలండి. సో నేను ఫస్ట్ ఏం చేస్తూ వస్తున్నాను అంటే 2 యొక్క మల్టిపుల్స్ ఇక్కడ రాస్తూ వస్తున్నాను అండ్ 4 యొక్క మల్టిపుల్స్ ఇక్కడ రాస్తూ వస్తున్నాను. 2 యొక్క మల్టిపుల్స్ ఏమొస్తాయండి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 అండ్ సో ఆన్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ 4 యొక్క మల్టిపుల్స్ చూస్తే 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40 అండ్ సో ఆన్ ఇంకా వస్తూనే ఉంటాయి. నాకు ఇందులో నుంచి ఫస్ట్ ఏం కావాలి? కామన్ మల్టిపుల్స్ కావాలండి. సో కామన్ మల్టిపుల్స్ని నేను రాసుకుంటూ వస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయండి? ఇక్కడ కామన్ మల్టిపుల్స్ మనకు టిక్ చేస్తూ వస్తున్నాను, జాగ్రత్త చూసుకోవచ్చు. 4 ఒకటి, తర్వాత 8 ఒకటి, నెక్స్ట్ ఆ తర్వాత 12 ఒకటి, నెక్స్ట్ అండి 16, నెక్స్ట్ ఆ తర్వాత 20. ఈ కామన్ మల్టిపుల్స్ అన్నిటిని నేను ఇక్కడ రాసుకుంటూ వస్తున్నాను. సో 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకుంటూ వచ్చాను? కామన్ మల్టిపుల్స్ రాసుకుంటూ వచ్చాను. ఈ కామన్ మల్టిపుల్స్లో నుంచి నాకు లీస్ట్ నెంబర్ కావాలండి. 4, 8, 12, 16, 20లో లీస్ట్ నెంబర్ ఏముంది మనకు? 4 కాబట్టి అదే మనకు కావాల్సినటువంటి 2కి 4కి కావాల్సినటువంటి లీస్ట్ కామన్ మల్టిపుల్గా మనం తీసుకుంటూ వస్తుంటాం. సో మనకు 2 ఆర్ మోర్ నంబర్స్ అనేవి ఇచ్చారనుకోండి, ప్రతిసారి ఇటువంటి కామన్ మల్టిపుల్స్ రాసుకొని దానిలో నుంచి లీస్ట్ నెంబర్ని తీసుకొని రావడం కొంచెం టైం టేకన్ ప్రాసెస్తో ఉన్నట్టుంది. సో దీనికోసం అని చెప్పి ఇంత ప్రాసెస్ కాకుండా ఎల్సిఎం అనేటువంటి దాన్ని మెయిన్గా 2 మెథడ్స్లో డివైడ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయితే, అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి డివిజన్ మెథడ్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటో డిస్కస్ చేస్తూ వద్దాం ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో. చూడండి, ఎల్సిఎంని మెయిన్గా 2 మెథడ్స్లో డివైడ్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని మీకు అర్థమయ్యేలా చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటూ వచ్చాను, చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ 8, 12, 15 అని ఒక 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కావాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తూ వద్దాం అని అంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 8 అనేటువంటి దాని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటూ రావాలి, అవి కూడా ప్రైమ్ నెంబర్స్లో. సో 8 ఎట్లా రాసుకుంటూ రావచ్చు? మనం 4 2స్గా రాయొచ్చు. అగైన్ 4ని ప్రైమ్ నెంబర్స్లో రాసుకుంటూ రావచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 2స్గా రాసుకుంటూ రావచ్చు. అంటే ఓవరాల్గా 8 అనేటువంటి దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎట్లా రాసుకుంటూ రావచ్చు అండి? 2 × 2 × 2 అంటే 2 క్యూబ్గా రాసుకుంటూ రావచ్చు. తర్వాత 12 ఉంది కదండి, 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాసుకుంటూ రావచ్చు అండి? మనం 4 3స్గా రాసుకుంటూ రావచ్చు, 6 2స్గా కూడా రాయొచ్చు. బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేలాగా మీరు రాసుకుంటూ రావడం ట్రై చేయండి. 4ని అగైన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 × 2గా రాసుకుంటూ రావచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పుడు 12ని మనం ఎట్లా రాసుకుంటూ రావచ్చు? 2 × 2 × 3 అంటే 2 × 2 అంటే 2² రాయొచ్చు, ఇంటూ 3. తర్వాత
పక్కన ఉన్నటువంటి ఇంకా లాస్ట్గా 15 తీసుకుంటూ వస్తుందండి. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 3 5గా రాసుకుంటూ రావచ్చు. చూడండి ఇంకా 15 అనేటువంటి దాన్ని అప్పుడు ఫ్యాక్టర్స్ ఎట్లా రాసుకుంటూ రావచ్చు, నేను మల్టిప్లికేషన్లో 3 into 5 రాసుకుంటూ రావచ్చు. అంటే 15 ఎట్లా రాసుకుంటూ రావచ్చు, నేను 3 into 5 రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు 8 12 15 యొక్క ఎల్సిఎం కావాలనుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకున్నటువంటి తరువాత మనం ఏం చేస్తూ రావాలి అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను చూసుకున్నాండి. టేక్ ఆల్ ది బేసెస్ టు ది హైయెస్ట్ పవర్. టేక్ ఆల్ ది బేసెస్ టు ది హైయెస్ట్ పవర్స్ అంటే నాకు ఎల్సిఎం కావాలండి. దేని యొక్క ఎల్సిఎం కావాలి? 8 12 15 యొక్క ఎల్సిఎం కావాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మొదలు చేసుకుంటున్నప్పుడు ఏం చెప్పాను? టేక్ ఆల్ ది బేసెస్ హైయెస్ట్ పవర్స్ టు ది హైయెస్ట్ పవర్స్ అన్నాను. అంటే ఇక్కడ బేసెస్ ఏమున్నాయి? అన్ని 2 3 5 ఆల్ బేసెస్ తీసుకుంటూ వచ్చాను. అంతేగా నాకు బేసెస్ ఉన్నాయి. ఈ బేసెస్లో మనం ఏం చేస్తున్నాం అంటే హైయెస్ట్ పవర్ తీసుకుని రావాలి. అంటే ఇక్కడ చూడండి 2 క్యూబ్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2 స్క్వేర్ ఉంది. సో 2 స్క్వేర్ కంటే 2 క్యూబ్ అనేటువంటి హైయెస్ట్ పవర్ కాబట్టి సో 2 క్యూబ్ని తీసుకుని రావాలి. తర్వాత నెక్స్ట్ ఏముందండి? ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. వాటికి పవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సేమ్ అట్లా తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వీటిని కనుక మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వాల్యూ అయితే వస్తుందో అదే మనం తీసుకున్నటువంటి 8 12 15 యొక్క ఎల్సిఎం అనేది అవుతుంది. 2 క్యూబ్ అంటే ఎంత? 8 8 5 40 40 into 3 120. అంటే ద ఎల్సిఎం ఆఫ్ 8 12 15 ఈజ్ 120. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటువంటిదండి. ఇది కూడా మనకు కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. డివిజన్ మెథడ్ అంటే ఏంటో చూసుకుంటూ వద్దాం. ఇందాక మనం 8 12 15 అనే నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం కనుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు సేమ్ అవే నంబర్స్కి డివిజన్ మెథడ్లో సాల్వ్ చేస్తూ వద్దాం. చూడండి. సో డివిజన్ మెథడ్ సో 8 12 15. ఇప్పుడు 8 12 15కి డివిజన్ మెథడ్లో ఎల్సిఎం కనుక్కుంటూ వద్దాం. చూడండి, ఇది మనం చిన్నప్పటి నుంచి అంటే మన స్కూల్ లైఫ్ నుంచి మనం నేర్చుకున్నటువంటి మెథడ్ అండి. 8 12 15 అనేదాన్ని ఇలా తీసుకుంటూ రావాలి. సో ఇది ప్రైమ్ నెంబర్స్ వచ్చేలాగా ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుందో మీరు చెక్ చేసుకుంటానండి. నేను ఫస్ట్ 2 టేబుల్తో డివిజిబుల్ చేస్తే 2 4s 2 6 15 అంతే రాసుకుంటూ వచ్చానండి. డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2తో. అండ్ అగైన్ 2లో డివిజిబుల్ చేస్తే 2 2s 2 3s 15 అగైన్ అంతే రాసుకుంటూ వచ్చాము. ఈసారి అగైన్ 2 టేబుల్లో డివిజిబుల్ చేస్తే 2 1s 3s 15 ఇవి డివిజిబుల్ అవ్వకుండా అంతే రాసుకుంటూ వచ్చాము. సార్ 3 టేబుల్ డివిజిబుల్ చేస్తే 3 1s 3 5s. అంటే ఇప్పుడు మనకు 8 12 15 అనేటువంటి వాటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు అని అంటే దీని మొత్తాన్ని ఈ విధంగా రాసుకుంటూ రావాలండి. 2 into 2 into 2 into 3 into 5. సో ఇప్పుడు 2 into 2 4 4 2s 8 8 5s 40 40 3s 120. అంటే మనకు ఇచ్చినటువంటి ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం అగైన్ ఎంత అవుతుందండి? 120 అనేది వస్తుంది. సో ఈ డివిజన్ ఇచ్చినటువంటి 2 or more నెంబర్స్కి కానీ ఎల్సిఎం కనుక్కొని రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే టైం టేకెన్ ప్రాసెస్తో కూడుకున్నవండి. ఇంత ప్రాసెస్ కాకుండా టైం సేవ్ చేసుకుంటూ రావడం కోసం మరి మనం ఇంకా షార్ట్ మెథడ్లో ఎలా చేసుకుంటూ రావాలి అనేటువంటిది నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో చిల్డ్రన్స్, నా లెక్చర్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ లెక్చర్ వీడియోస్ కోసం చూస్తున్నానండి రింగ్ మ్యాథ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. జై హింద్.